ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వ్యాకరణాంశాల్లో సంధులు ఒకటి. సంధులు, సంధి అంటే ఏమిటి? సంధి అంటే కలపడం, కలయిక, చేరిక. ఒక రెండు పదాలని కలిపితే అది సంధి అంటారు. మరి సంధి ఎందుకు ఏర్పడుతుంది? ఈ సంధులు ఎందుకు ఏర్పడతాయంటే ఉచ్చారణ సౌకర్యార్థం మనం ఈ రెండు పదాలని కలపటం జరుగుతుంది. మరి ఈ సంధి గురించి చిన్నైసూరి గారు తన బాల వ్యాకరణంలో ఈ విధంగా చెప్పారు. పూర్వ పర స్వరంబులకు పరస్వరం ఏకాదేశం బగుట సంధి అనంబుడు. పూర్వస్వరం, పరస్వరం ఈ రెండు కలిసి పరస్వరం అంటే రెండవ పదం ఉంది ఏకమై ఆదేశంగా వచ్చేది సంధి అని చెప్పడం జరిగింది. మరి ఈ సంధుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? సంధుల్లో స్థూలంగా రెండు రకాలు. సంధులు రెండు రకాలు. ఒకటి సంస్కృత సంధులు. సంస్కృత సంధులు, రెండు తెలుగు సంధులు. తెలుగు సంధులు. ఈ సంస్కృత సంధులు అంటే సంస్కృత పదాలతో ఏర్పడే సంధి సంస్కృత సంధి. అలాగే తెలుగు పదాలతో ఏర్పడే సంధులు తెలుగు సంధులు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ సంస్కృత సంధులు, తెలుగు సంధులు ఏమిటనేది మనం చూద్దాం. సంధి అంటే పూర్వ పర స్వరంబులకు పరస్వరంబ ఏకాదేశం బగుట సంధి అనంబడు అని చిన్నైసూరి గారు చెప్పారని మనం చెప్పుకున్నాం. పూర్వస్వరం, పరస్వరము ఏమిటి? మరి సంస్కృత సంధులు ఏమిటి? తెలుగు సంధులు ఏమిటో మనం తెలుసుకుందాం. ముందుగా సంస్కృత సంధులు. సంస్కృత సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి. ఏ సంధి? సంస్కృత సంధుల్లో ఉన్నది. ముందుగా సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అంటే సమానమైన వర్ణాలు కలిసి దీర్ఘం ఏకాదేశమై వచ్చితే అది సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం ఏమిటో ఒకసారి మనం చూద్దాం. సూత్రం ఏమిటి? ఆ, ఈ, ఊ, రూలకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘమేకాదేశం అంటారు. వాటి దీర్ఘమేకాదేశం అంటారు. ఆ ఈ ఊరులకు సవర్ణాచులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశము.
దీర్ఘం ఏకాదేశం లేదా దీర్ఘాలు ఏకాదేశం అవుతుంది. ఇది మరి సవర్ణాచ్చులు ఏంటి? ఆకి సవర్ణం అంటే ఆగాని ఆగాని. ఈకి సవర్ణాలు అంటే ఈ ఊకు సవర్ణం అంటే ఊ. అలాగే రూకు సవర్ణాలు ఏ అంటే రూ. ఇవి సవర్ణాలు. మరి ఉదాహరణలు కొన్ని చూద్దాం. ఈ సవర్ణ దీర్ఘ సంధిలో ఏమిటి, ఎలా వస్తాయి అనేదానికి. రామ ప్లస్ ఆలయము. ఇది పూర్వపదం. దీన్ని పూర్వపదం అంటారు. ఆలయం దీన్ని పరపదం అని అంటారు. పరపదం లేదా ఉత్తరపదం అని కూడా అనొచ్చు. రామ ప్లస్ ఆలయం. మాలో ఆ ఉన్నది. ఆ ప్లస్ ఆ, ఈ రెండు కలిపితే ఏమొస్తుంది? రామాలయము. దీర్ఘం ఏకాదేశం అయ్యింది. పూర్వపదంలోని చివరి అక్షరం, పరపదంలోని మొదటి అక్షరం, ఈ రెండు కలుస్తాయి సంధిలో. ఇది పూర్వపదం, ఇది పరపదం. ఈ రెండు కలిసినప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఇది ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ, మన టెక్స్ట్ బుక్ లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. విద్యార్థి, దీన్ని ఎలా విడదీస్తాం? విద్యా ప్లస్ అద్ధి, విద్యార్థి. దీంట్లో ఆ ఉంది, దీంట్లో ఆ ఉంది. సమానమైన వర్ణాలు కలిసి దీర్ఘంగా రావటం జరిగింది. అలాగే ఇంకేముంది? ధరణీశ. ధరణీశ, ధరణి ప్లస్ ఈశ. దీంట్లో ఈ ఉంది ప్లస్ ఇక్కడ ఈ రెండు సమానమైన వర్ణాలు కలిసి దీర్ఘం రావటం జరిగింది. ఒకటి ఆ ఈ ఊరులకు అని చెప్పాం కదా, ఆ ఈ రావటం జరిగింది. ఊకి సంబంధించి గురూపదేశం. గురూపదేశం, దీన్ని మనం ఏ విధంగా విభజిస్తామంటే గురు ప్లస్ ఉపదేశం. దీంట్లో ఊ ఉన్నది ప్లస్ ఇది కూడా ఊనే. చూడండి ఇక్కడ ఏమైంది? ఊ దీర్ఘం రావటం జరిగింది. అలాగే పితృణము.
పితృ ప్లస్ రుణము. దీంట్లో రూ ఉంది, దీంట్లో రూ ఉంది, ఇక్కడ రూ అనేది వచ్చింది. ఇది సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఈ ఊరులకు సవర్ణాచులు పరమైన వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఈ విధంగా ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, రూకి రు, ఈ 4 సంబంధించి అవే సంధి పూర్వపదంగా పరపదంగా వచ్చి కలుస్తూ ఉంటే దీర్ఘం అనేది ఆదేశంగా ఏకాదేశమై 2 కలిపి ఏకమై ఆదేశంగా రావటం జరుగుతుంది. మరి సవర్ణ దీర్ఘ సంధి సంబంధించి మనకి ప్రతి పాఠ్యాంశంలో పాఠం అయిపోయిన తర్వాత కొన్ని సంధి పదాలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఏమైనా సంధి పదాలు ఉన్నాయా అనేది ఒకసారి మనం చూద్దాం. మొదటి పాఠంలో శాఖాగ్ర చూడండి, శాఖాగ్ర. దీన్ని ఎలా విడదీస్తాం మనం? శాఖ ప్లస్ అగ్ర. ఇక్కడ ఉంది, ఈ హల్లులో కూడా ఆ ఉన్నది. ఈ 2 కలిసి ఆ శాఖాగ్ర. ఇప్పుడు మొదటిది ఉంది వేద్యాధ్యయనంబు. చూడండి పదం వేద్యాధ్యయనంబు. వేద ప్లస్ అధ్యయనంబు. ఈ హలులో ఆ ఉన్నది ప్లస్ అచ్చు ఆ కలవటం జరిగింది. ఏమొచ్చింది? దీర్ఘాక్షరం రావటం జరిగింది. ఇది అలాగే రెండవ పాఠం, దీంట్లో కూడా మనం సంధి పదాలు కొన్ని చూద్దాం. దివ్యాంబర, దివ్య ప్లస్ అంబర. దీంట్లో ఆ ఉన్నది ప్లస్ ఆ. ఇక్కడ ఏమొచ్చింది? దీర్ఘాక్షరం రావటం జరిగింది. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. అలాగే పదాబ్జతాంబు, పద ప్లస్ అబ్జాతాంబు. జీవితాశ, ఇది కూడా జీవిత ఆశ, జీవిత ప్లస్ ఆశ. జీవితాశ. దీన్ని ఎలా విడదీస్తాం? జీవిత ప్లస్ ఆశ. దీంట్లో ఆ ఉన్నది ప్లస్ ఆ. ఏమొచ్చింది? దీర్ఘం రావటం జరిగింది. ఇప్పుడు విద్యార్థులారా చూసారు కదా, ఈ రకంగా మనం చూసుకుంటూ వెళ్తే ప్రతి పాఠంలోని పద్యభాగంలోని ప్రతి పాఠం వెనక ఈ సవర్ణ దీర్ఘ సంధులకు సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి. అవి కనుక మనం అభ్యసనం చేస్తే పరీక్షల్లో వాటిలోంచే ఇస్తారు. కాబట్టి ప్రతి పాఠం వెనకాల ఉన్న ఇటువంటి పదాలని, సంధి పదాలని మనం అభ్యసనం చేయాలి. బాగా ప్రాక్టీస్ చేసి పరీక్షల్లో మంచిగా రాసి మంచి మార్కులు పొందాలి. మరి తర్వాత సంధి గురించి చెప్పుకుందాం.
సంస్కృత సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి చెప్పుకున్నాం కదా. తర్వాతది గుణసంధి. మరి గుణసంధి అంటే ఏంటో తెలుసుకుందాం. గుణసంధి సూత్రం ఏంటి, అసలు ఈ గుణం ఏంటి? అకారమునకు ఈ ఊరూలు పరమైనప్పుడు క్రమంగా, అదే క్రమంలో ఏవో ఆర్లు ఏకాదేశమగును. అకారమునకు ఈ ఊరూరు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశం అగును. మనం సంధి పదంలో విడదీసినప్పుడు పూర్వపదము పరపదము అని రెండు ఉంటాయి. అంటే పూర్వపదంలో అకారం అనేది ఉంటుంది. పరపదంలో మొదటి అక్షరము ఈ గాని ఊ గాని రూ గాని పరమైనప్పుడు క్రమంగా, అంటే అదే క్రమంలో ఈ పరమైతే ఏకారము, ఊ పరమైతే ఓకారము, రూ పరమైతే ఆర్ అనేవి ఏకాదేశం అగును. మరి ఈ గుణసంధి అనే పేరు ఎలా వచ్చిందంటే సంస్కృతంలో ఈ ఏఓఆర్లని గుణాలు అని చెప్పేసి అంటారు. గుణాలు, గుణములు ఇట్లాగా చెప్తారు. మరి అందుకని గుణాలు ఆదేశంగా వచ్చే సంధి గుణసంధి. అర్థమైంది కదా. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓ ఆర్లు ఏకాదేశం అగును. మరి ఉదాహరణ ద్వారా చూద్దాం. మనకి టెక్స్ట్ బుక్ లో కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. దేవ ప్లస్ ఇంద్రుడు, దేవ ప్లస్ మనం దేవ ప్లస్ ఇంద్రుడు ఏమైతుంది? దీంట్లో ఆ ఉన్నది. అకారానికి ఈ పరమైతే ఇక్కడ ఏమొచ్చింది? ఏమని పలుకుతాం దీన్ని? దేవేంద్రుడు. చూడండి, అకారానికి ఈ పరమైతే వే అంటే దీంట్లో ఏముంది? ఏ. అకారానికి ఈ ఊరులో పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు అన్నాడు. అంటే అకారానికి ఈ అయితే ఈ కారము, అది ఇక్కడ వచ్చిందా లేదా? వచ్చింది. ఇది గుణసంధి. గుణాల్లోంచి ఒకటైనా ఏ ఇక్కడ రావడం జరిగింది. దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. అలాగే రెండవ పదం పరోపకారము. పర ప్లస్ ఉపకారము. ఇక్కడ దీంట్లో అకారమే ఉంటుంది. పూర్వపదంలోని చివరి అక్షరం ఏదైతే సంధి కలిసే అక్షరం ఉంటుందో అది అకారమే ఉంటుంది గుణసంధిలో. దీనికి ఏమైంది? అకారానికి ఊ. మరి ఇప్పుడు ఏమొచ్చింది? ఇది సంధి అవ్వంగానే పరోపకారము, పరోపకారము.
చూడండి, అకారానికి ఈ ఊరులు, మళ్ళీ సూత్రం గుర్తు చేసుకుంటున్నాం. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లు. ఓ అనేది ఎక్కడ వచ్చింది? క్రమంగా అంటే ఈ ఊరులు, ఊ, ఈ ఊరులోంచి ఊ తీసుకుంటే ఏఓఆర్లు రెండోది ఓ. అర్థమైంది కదా? ఇది రెండోది ఓ, గుణాల్లో రెండోది ఓకారము రావటం జరిగింది. అకారానికి ఈ పరమైనప్పుడు ఈకారము, ఊ పరమైనప్పుడు ఓకారము. ఇంకొక ఉదాహరణ చూద్దాము. దేవా ప్లస్ ఋషి, దేవా ప్లస్ ఋషి. ఈ చిన్న గత మీరు తరగతుల్లో చాలా చోట్ల వచ్చి ఉండదు. ఇది ఉదాహరణ. ఏమైతుంది ఇది? దేవర్షి. అర్ అనేది వచ్చింది కదా. దీంట్లో యథావిధిగా అకారం ఉంది. అకారానికి ఈ ఊరూరు అంటే చివరిది వచ్చింది. మరి క్రమంగా ఏమొస్తాయి గుణాల్లోంచి? ఏఓఆర్లు. ఏ ఓ అర్షి అనేది వచ్చింది కదా. కాబట్టి ఇది ఇక్కడ అర్ అనేది రావటం జరిగింది. మరి గుణసంధిలో చూసారు కదా, సూత్రం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన పదాన్ని మనం విడదీసినప్పుడు రెండు పదాలు అర్థవంతంగా ఉండాలి. విద్యార్థులారా ఇది గుర్తుపెట్టుకోండి. ఏ సంధి అయినా సరే, అది సవర్ణదీర్ఘ సంధి కానివ్వండి, గుణసంధి కానివ్వండి, తర్వాత చెప్పుకోబోయే వృద్ధి సంధి కానివ్వండి, అనాదేశ సంధి కానీ, తెలుగు సంధులు కానివ్వండి, ఏ సంధి అయినా సరే సంధి పదం మాత్రమే మనకి పరీక్షల్లో ఇస్తాడు. అంటే ఇది రాదు. సంధి పరీక్షలో ఏముంటుంది? దేవేంద్రుడు, పరోపకారము, దేవర్షి. వీటిని ఏం చేయమంటాడు? విడదీసి సంధి పేరు తెలిపి సూత్రం రాయండి అంటాడు. మనం పదాన్ని విడదీసినందుకు 1 మార్కు, సంధి పేరు తెలిపినందుకు ఇంకో మార్కు, అలాగే సూత్రం రాసినందుకు మార్కు. కాబట్టి ఇక్కడ మనం వచ్చేది అభ్యసనం చేసేటప్పుడు ఈ ఏదైతే సంధి పదాలు ఉన్నాయో వాటిని తీసుకుని సరిగ్గా ఆ సంధి పదాన్ని ఛేదన చేయాలి. అవి పూర్వపదం కానీ ఆ రెండు పదాలు కూడా అర్థవంతంగా ఉండాలి. ఇక్కడ దేవ, ఇంద్రుడు, ఇది వేరే వేడదాం. పర మంది కాదు, ఉపకారము, దేవ, ఋషి. చూసారు కదా, ఈ రకంగా దేనికదే అర్థాన్ని కలిగి ఉంటాయి. అది ఏ సంధి అయినా సరే. కాబట్టి మీరు ఆ సంధి పదాన్ని విడదీసినప్పుడు అది అర్థవంతంగా ఉందా లేదా, మీరేమైనా తప్పు చేశారా, ఒకసారి దాన్ని సరి చూసుకోవాలి. మరి ప్రతి పాఠం వెనకాల కొన్ని సంధి పదాలు ఇస్తారన్నారు కదా, అది ఆ రకంగా మరి ఏమి ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. మొదటి పాఠం విద్యాలక్ష్యం నుంచి చూడండి, కొన్ని మాత్రమే తీసుకుంటా నేను. నిఖిలోర్వి అని ఉంది. ఏంటి? ఈ పదాన్ని ఇచ్చి నిఖిలోర్వి, దీన్ని విడదీసి సంధి పేరు చెప్పి సూత్రం రాయన్నాడు. మనం సంధి తెలుసు, దీన్ని విడదీసి సూత్రం మనం చెప్పుకున్నాం. ఎలా విడదీయాలని చూద్దాం. దీన్ని నిఖిల ప్లస్ ఉర్వి. అకారానికి ఏది పరమైంది? ఊ. ఇక్కడ ఏమొచ్చింది? ఓ. అకారానికి ఈ ఊరులు పరమైన క్రమంగా ఏఓఆర్లు. ఓ అనేది అక్కడ రెండోది, ఇక్కడ ఓ అనేది కూడా రెండోది. కాబట్టి ఇది గుణసంధి. ఇది పదాన్ని విడదీసే క్రమం. అలాగే మహోగ్ర. మహా ప్లస్ ఉగ్ర. ఇక్కడ ఓ అనే దాంట్లో ఓ వచ్చింది, ఇక్కడ అకారము, ఇక్కడ ఉకారం. ఎలా అయితే ముందు దాంట్లో వచ్చిందో అలాగే రావడం జరిగింది.
అలాగే రెండో పాఠం మిత్రధర్మం నుంచి మనం చూద్దాం. సందులు గుణసంధికి సంబంధించి దర్శనోత్సాహి ఎక్కువగా ఓకు సంబంధించి ఎక్కువ మనకు తగ్గుతున్నాయి. అయినా సరే వీటిని వదలకుండా మనం అభ్యసనం చెయ్యాలి. ఎందుకంటే పరీక్షల్లో వీటిలోంచి ఇస్తారు. దర్శనోత్సాహి దర్శనోత్సాహి మరి దీన్ని ఎలా విడదీస్తామంటే దర్శన ప్లస్ ఉత్సాహి. దీంట్లో ఆ ఉంది, ఊ అకారానికి ఈ ఊరులో ఊ పరమైంది. ఏమొచ్చింది ఇక్కడ? ఓ ఏఓఆర్లు గుణాలు ఏకాదేశమైనవి కాబట్టి ఇది గుణసంధి. మరి ఈ రకంగా మనం గుణసంధికి సంబంధించి ఉదాహరణని మన పాఠాల్లోని చివరిలో ఉండే వాటిని చూసి మనం అభ్యసనం చేయొచ్చు. కాబట్టి విద్యార్థులారా, మరి గుణసంధి అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లు అన్నవి ఏకాదేశమగును. అవి ఎలా అయినాయి మనం అన్నిటి నుంచి మన ఉదాహరణ తీసుకొని చాలా వరకు అభ్యసనం చేసాం. ఇదే విధంగా మిగతా పాఠాల నుంచి కూడా చూసి అభ్యసనం చేస్తారని ఆశిస్తున్నాను. సెలవు.